జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. స్టోరీ ఒకటి చెప్తారా? మహత్తర మూలిక. మూలికకి మహత్యం ఉంది, దొరికితే బాగుండు రమ్మగారు కదా. బాగుంది కదా. ఆహా. శ్రీగుప్తుడు అని ఒక ఆయన అంట. ఈయన 10 ఊళ్ళకి జమీందారు. భలే తెలివైన వాట ఆయన. అంటే మంచి ఏమంటారు దాన్ని, బ్రహ్మాండంగా మేనేజ్మెంట్ చేసేవాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంచుకునేవాడు తన తాలూకు పాలనలో. 10 ఊళ్ళ మేనేజ్మెంట్, మంచి లీడరు. అదే 10 ఊళ్ళ మేనేజ్మెంటు అవలీలగా చేసేవాడు. ఆ కాలపు ఎంబీఏ అనమాట ఆయన. సూపర్. అయితే ఆ దేశపు రాజుగారికి శ్రీగుప్తుడి గురించి బాగా తెలిసి తన పాలనా యంత్రాంగంలో కొన్ని సలహాలు చెప్పడానికి, కొంతకాలం తన దగ్గర ఉండడానికి రమ్మన్నాడు. ఈయనకి పెద్దగా వెళ్ళటం ఇష్టం లేదు, కానీ రాజుగారు రమ్మన్నప్పుడు కాదంటం ఎలాగా. సరే, తన పాలనా వ్యవహారం, తన ఊళ్ళ మీద అజమాయిషి అంతా కొడుకైన జయగుప్తుడికి అప్పచెప్పాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. 2 నెలలు పట్టిందట ఈయనకి తన ఊరు, తన ఇల్లు, తన వాకిలి, తన యంత్రాంగం, మంత్రాంగం, తంత్రాంగం, తన రాజకీయం, ఊళ్ళో పెద్ద మనుషులు, వీళ్ళంతా మేనేజ్మెంట్లు, గుళ్ళు, గోపురాలు ఏమైపోతున్నాయో, తన కొడుకు ఏం చేసేస్తున్నాడో అని తెగ బెంగబెట్టేసుకునేవాడు. ఎట్టాగోటా రాజుగారి దగ్గర 2 నెలలు గడిపాక నేను వెళ్ళిపోతానండి అని. సరే, ఈ 2 నెలల్లో మొత్తం వాళ్ళ స్ట్రక్చర్ అంతా సరిచేసి పెట్టాడు. పాలనా యంత్రాంగాన్ని సరిచేసాడు. రాజుగారు కూడా సంతోషంగా కానుకలు ఇచ్చి బోల్డని, మరి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి మీరు మా దగ్గరికి అని కూడా మాట తీసుకుని పంపించాడు. ఈయన ఇంటికి వచ్చాక ఈయన బెంగ పెట్టుకున్నంతగా అక్కడ ఏం లేదు. జయగుప్తుడు చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంకా ఆయన పెద్దగా పనిలోకి దిగవలసిన అవసరం రాలా అని విశ్రాంతిగా ఉండేవాడు. కొడుకు ఇదిగో ఇది ఇలా చేసి అది అలా చేసి అని వేలు పెట్టడానికి వీలు లేకుండా చేసేవాడు. సరి చేయడానికి ఏం లేదంతా సరిగ్గా ఉంది, దాన్ని ఇంకేం సరి చేస్తాడు? అవన్నీ తను నేర్పించినవే, తను చేసినవే. ఇంటాక్ట్గా చేసేస్తాడు అబ్బాయి. సరే, రోజు అవి వినేవాడు. నువ్వు రెస్ట్ తీసుకోనానా, నేను చేస్తా కదని. క్రమంగా జయగుప్తుడికి తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని అనుమానం వచ్చింది. ఆయన ఏదో వీక్గా ఉన్నాడు. ఆయనకి ఏమైందో తెలియదు. వైద్యుల్ని పిలిపించాడు. అవి ఇవి బోల్డని ప్రశ్నలు వేశారు, బోల్డని పరీక్షించి 2-3 వైద్యులు ఏం చెప్పారంటే, వృద్ధాప్యపు తొలిదశ లక్షణాలండి ఇవి, అందుకంటే ఏం లేదు, మీరేం కంగారు పడకండి, బాగున్నారు ఈయన అంటే. నచ్చలా అబ్బాయికి. మొన్నటిదాకా 3 నెలల క్రితం రాజుగారి దగ్గరికి వెళ్ళకముందు మా నాన్న ఎట్టా ఉన్నాడు, చెంగుమని. ఇప్పుడు ఏమిటో నడవలేక నడుస్తాడు, కూర్చోలేక కూర్చుంటాడు, పడుకోలేక పడుకుంటున్నాడు. 3 నెలల వృద్ధాప్యం ఎట్టా పుంజుకొచ్చింది నాన్నకి. ఏదో ఉంది అంతుపట్టని వ్యాధిని ఊళ్ళో దండోరా వేయించాడు. దండోరా వేయించి మా నాన్న అనారోగ్యం తగ్గించిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానంటే ఒక కుర్రాడు వచ్చాడు. ఇక్కడ ఇంట్లో అంతా తిరిగి ఈయనతో గడిపి అది తెలుసుకున్నాడు. ఒక మహత్తర మూలిక ఉందండి, హిమాలయాల్లో దొరుకుతుంది. కాకపోతే ఆ మూలిక ఒక ప్రత్యేకత ఉంది. ఆయన సంతానంలో ఒకడు స్వయంగా పీక్కు రావాలి దాన్ని. మూలిక నేలలో ఉంటుంది. మూలిక అంటే రోడ్డు మీద దొరికే వస్తువు కాదు కదా, నేలలో ఉంటుంది. జడీ బూటీ అది నేలలో ఉంటుంది. ఆ మొక్కని, మూలిక మొక్కని స్వయంగా సంతానంలో ఒకడు పీక్కు రావాలి. మిగిలిన వాళ్ళంతా ఆడాళ్ళు, చిన్నపిల్లలు. మీరు బ్రహ్మాండంగా ఉన్నారు, మీరు రండి నాతోటని జయగుప్తుడిని రమ్మన్నాడు. 25 సంవత్సరాలు, 26-25 సంవత్సరాల జయగుప్తుడు ఈ వైద్య యువకుడితో కలిసి బయలుదేరాడు. 2 నెలలు పట్టింది వాళ్ళకి పీక్కు రావడానికి, వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత ఆ హిమాలయాలంతా గాలించారు, ఎక్కడ ఏమీ దొరకలే. నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడు. అనేసరికి జయగుప్తుడు కొండు మండిపోయింది. ప్రతివాడు నేను వైద్యం చేయడానికి వస్తానంటే ఇలాగే ఉంటుంది, పద ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ ఏం కొంపరిపోతుందో, మా నాన్నకు అసలే బాగోలేదు అని నేను లేకుండా చేసావు అని చెప్పి విసుక్కున్నాడు. సరే, ఏదో మొక్క చేత్తో పుచ్చుకొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి శ్రీగుప్తుడు శుభ్రంగా తిరుగుతున్నాడు, హాయిగా ఉన్నాడు. సరే, ఇక వైద్యం లేదు, ఏం లేదు. ఆ మూలిక మహత్యం వల్లే ఈయనకి ఆరోగ్యం చిక్కిందని చెప్పాడు యువకుడు. జనం అంతా నమ్మారు. ఆ మూలికని కుమారుడు వెళ్ళి ముట్టుకునేసరికి ఈయనకి తగ్గిపోయింది. ఆహాహా, ఏం వైద్యం, బ్రహ్మాండంగా ఉందన్నారు. యువకుడు అన్నాడు జయగుప్తుడితో, అయ్యా నా బహుమతి ఇస్తే ఇచ్చి వెళ్ళిపోతానండి అన్నాడు. ఏం బహుమతి ఇమ్మంటావయ్యా, నువ్వేం చేసావని 2 నెలలు నన్ను ఇంట్లో లేకుండా లాక్కుపోయావు,
నువ్వు చెయ్యని వైద్యానికి బహుమతి ఏంటంటే ఏమిటి అన్నాడు. లేకపోవటం ఏంటండి, మిమ్మల్ని తీసుకెళ్ళి హిమాలయాల్లో తిప్పానా, మీ నాన్న రోగం తగ్గిన కుదిరిని చూడండి. మహత్తర మూలిక ఏంటంటే మీ నాన్నకి అధికారం వాంచండి. ఆయన కావాల్సింది అధికారం, అది కొడుకు చేతిలో ఉంది, భరించలేకపోతున్నాడు ఆయన. అందుకే ఆయన నడవలేడు, కూర్చోలేడు, పడుకోలేడు. కొడుకు ఊళ్ళోంచి బయటకు వెళ్ళిపోయేసరికి మొత్తం అంతా ఆయనదే పెత్తనం. అంతే, పెత్తనం కోసం బాధపడుతున్నాడు మీ నాన్న. అంతే అంటే జయగుప్తుడికి నవ్వొచ్చింది. నిజమే అనిపించింది. నిజమే, ఒకవేళ నేను కనుక ఒప్పుకోకపోతే ఏం చేసేవాడిని అంటే కొండ పగలగొట్టి చెప్పేవాడిని అండి మీకు. మీరు వైద్యానికి ఒప్పుకోకపోతే మీకు కష్టం ఖచ్చితంగా చెప్పేవాడిని. మీ నాన్న 2 నెలలు రాజధానికి వెళ్ళేసరికి పెత్తనం అంతా మీ చేతిలోకి వచ్చింది. అందరూ మీ మాట వింట మొదలుపెట్టారు. ఆయనకు అధికార దాహం, తను గొప్ప, తను నిలబెట్టుకోవాలి, గ్రేట్ అనిపించుకోవాలి. ఆ గ్రేట్ కొడుకు అనిపించుకుంటున్నా ఓర్చుకోరు కొంతమంది. ఉంటుంది అట్లా. కన్న కొడుకు కూడా మీరు ప్రపంచం చూడక గారు నిజమేను. డాక్టర్లు వాళ్ళని కూడా చూస్తాం జయ. కొడుకులకి చాలా పేరు వచ్చేస్తే పెద్ద డాక్టర్లకి చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలకి పేరు వచ్చేస్తుంటే పెద్దవాళ్ళకి ఉంటుంది అట్లా, తమ తాలూకు గుర్తిపోతుందన్న బాధ ఉంటుంది. కొంతమందికి పుత్రోత్సాహం ఉంటుంది, దాచి 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 పెడతారు. అవును, కొంతమందికి పుత్రోత్సాహం ఉంటుంది. పిల్లలు అట్లా ఫ్లరిష్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది. అది వేరే కదా. ఇక్కడ ఆయనకి ఈయన బలం తగ్గిపోయి వాడి బలం పెరిగిపోయింది కదా. ఓకే, ఇది సహజంగా ఉంటుంది అంతేనన్నాడు. జయగుప్తుడు సరేనని ఈ యువకుడికి బహుమతి ఇచ్చి పంపించేశాడు. ఇది మనం అత్తగారులు, తండ్రులు వీళ్ళ విషయాల్లో చూస్తాం. కుటుంబం బరువు బాధ్యతలు కోడళ్ళు ఎత్తుకోలేదని తిట్టిపోస్తారు. కోడళ్ళు ఎత్తుకుంటే అధికారం అంతా కోడళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని ఓర్చుకోలేకపోతారు. అన్నిటికీ పేర్లు పెడతారు, అన్నిటికీ తప్పులు ఎంచుతారు. అవునండి, అవును. కాల్చుకు తినేస్తారు. నాన్నలు కొడుకుల దగ్గర కూడా ఉంటుందమ్మా ఇది. తల్లి పిల్లలకు ఉండదా? తల్లి పిల్లలకు ఉండదా? తల్లి తన పిల్లల దగ్గర ఎక్కువగా ఉండదు, తండ్రికి ఎక్కువ ఈక్వాలిటీ. తండ్రికి ఎక్కువ ఉంటుంది. అత్తగారి పాత్ర, తండ్రి పాత్ర, ఈ ఇద్దరికి అధికారం తమ చేతుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఓర్చుకోలేని తనం ఉంటుంది. మీరున్నారేమో అందులో చూసుకోండి. నాకైతే అసలు విషయమే తెలీదు, నేను లేను రామ్ గారు. ఇప్పుడే కాదు, ఇప్పుడు నువ్వు ఇంకా ఏమనాలి జయ, ఒక సామెత చెప్పనా, పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బని. అంతే కదా, ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టాం. అంతేనా, అధికారం చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎవరైనా సరే డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ని కాను, నా డెసిషన్ వీళ్ళు ఎవరికి అక్కర్లేదు అని అనిపిస్తే ఓర్చుకోలేకపోతారు. చెయ్య నిన్నటి దాకా ఇదంతా నేను ఎత్తాను కదా, ఇప్పుడు నన్ను పక్కకు పెట్టేస్తున్నారు, నన్ను పక్కకు పెట్టేస్తారు అనేసరికి ఓర్చుకోలేకపోతారు, చాలా బాధపడతారు. అధికార వాంఛ దాన్ని బాధిస్తుంది. దానికి మహత్తర మూలిక ఏంటంటే ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి, అంతే. అత్తగారికి కొన్ని బాధ్యతలు వదిలేసేయండి, నాన్నకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పేయండి, హాయిగా ఉంటారు. అంతే. నమస్తే. నమస్తే.